ఒకరు జాతకం వాళ్ళు కరెక్ట్ టైము బర్త్ ప్లేసు ఇయర్ ఇచ్చారంటే అది చూసి నేను చెప్పగలుగుతాను. వాళ్ళ క్యారెక్టర్ కూడా నేను చూసిన వెంటనే మనకి తెలుస్తుంది. వేదిక అస్ట్రాలజీలో చూసిన వెంటనే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉండబోతున్నారు, అది అన్నీ తెలిసిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఎప్పటి నుంచో జ్యోతిష శాస్త్రం ఉంది, అత్యంత లబ్ధ ప్రతిష్ఠులైన జ్యోతిష్యులు ఉన్నారు. మీ స్పెషాలిటీ ఏంటి? ఇది నాది అని నేను చెప్పుకోనండి. ఇప్పుడు అన్నికి బేసిక్ ఏమంటే వేదిక అస్ట్రాలజీ. డిఎన్ఏ అంటారు, బిరుగు నంది అంటారు, తర్వాత కేపీ అంటారు, చాలా ఉన్నాయి. కానీ మొత్తం బేస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదిక నుంచి వచ్చింది అనమాట. దానిలో ఒక పార్ట్ డిఎన్ఏ అంటారు. అది డిఎన్ఏ అనేది మీకు తెలుసు కదా, ఇప్పుడు మనకి డిసీజ్ కూడా మమ్మీకి ఉంది అంటే అది పిల్లలకి వస్తుంది. సేమ్ అట్లానే డిఎన్ఏ కూడా అది డీప్ గా వెళ్తే ఇంకా నాకు అది బెటర్ గా అనిపించింది. వేదిక నుంచి డిఎన్ఏ పార్ట్ ఇంకా మంచిగా అనిపించింది. అది ప్రిడిక్ట్ చేయడం కూడా అది అక్యురసీ కూడా కరెక్ట్ గా ఉన్నట్టు అనిపించింది. అందుకే అది నేను తీసుకున్నాను అనమాట. రైట్. అంటే డిఎన్ఏ అనేది ఇప్పుడు కదా మనకు తెలిసింది? లేదండి, అది పాతకాలం నుంచి ఉంది. ఇప్పుడు బుక్లు రాశారు కదా మనకి, పులిపాండి అని చాలా ఋషులు రాసిన బుక్ లో ఉంది అనమాట. డిఎన్ఏ ఉంది, కానీ ఇప్పుడు దాన్ని డిఎన్ఏ అస్ట్రాలజీ అని చెప్తున్నారు. కానీ మన వేదిక అస్ట్రాలజీలోనే ఈ దోషాలు అట్లా వస్తుంది. ఇప్పుడు గురు దోషం అట్లా వస్తుంది అనమాట. అది డిఎన్ఏని ఇప్పుడు కొత్త పేరు పెట్టుకున్నారు ఇప్పుడు డిఎన్ఏ అస్ట్రాలజీ అని. సో ఎగ్జాక్ట్లీ ఏంటి డిఎన్ఏ అస్ట్రాలజీ అంటే ఏంటి? డిఎన్ఏ అస్ట్రాలజీ అంటే ఇప్పుడు లగ్నం అంటాం కదా, మనం పుట్టిన లగ్నం అది మెయిన్ మనకి. ఆ లగ్నాధిపతి మెయిన్, తర్వాత రాశి, ఇది ఏ నక్షత్రంలో ఉంది దాన్ని బట్టి వాళ్ళకి ఏ దోషం ఉంది అని కనుక్కుని వాళ్ళు పుట్టిన తిథిలో ఆ గుడికి వెళ్తే పక్కా వాళ్ళకి ఉండే నెగటివ్ మొత్తం తగ్గుతుంది. అది కరెక్ట్గా మనము చెప్పగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు విశాఖ నక్షత్రం అంటారు, అది గురుడిది. మనం గురు అంటే ఎట్లా అండి, మంచి వ్యక్తి, మంచివాళ్ళు. కానీ విశాఖం ఎట్లా అంటే మనకి రాహు దోషం ఉండే నక్షత్రం అన్నమాట. అక్కడ మనం మంచి వాళ్ళని ప్రిడిక్ట్ చేస్తే అది రాంగ్ అవుతుంది. ఆయన ఎట్లా అంటే ఆశపడే మనిషి, ఏదంటే బ్రహ్మాండంగా చేసే మనిషి, అట్లా అక్కడ అది కరెక్ట్ గా వస్తుంది. గురువు ఎవరితో కలిస్తే మంచి జరుగుతుంది, ఎవరితో కలిస్తే చెడు జరుగుతుంది అనేది ఉంటుందా? అట్లా ఉండదు. ఇప్పుడు నక్షత్రం ప్రకారం దోషం అనేది కాల్కులేట్ చేస్తారండి. ఇప్పుడు పుట్టిన గురు నక్షత్రం అంటే దాన్ని ఏమంటారంటే గురుకి చెప్తారు, కానీ ఆ నక్షత్రం అయితే వేరు దోషం పెట్టి ఉంటది. ఇప్పుడు గురువు ఉచ్చ దశలో ఉన్నాడు, సో నీకు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, నువ్వు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తావు అని చెప్తారు. కానీ అతను వ్యాపారంలో మొత్తం నష్టపోతాడు. అవును. ఎందుకు ఇట్లా? లేదు, ఇప్పుడు ఎలా అంటే గురు అందరికి మంచి, గురు అయితే మంచి గ్రహం అంటాం. ఆయన ఎలా అంటే అందరికి మంచిది చేస్తాడు, కానీ ఆయనకి శత్రుగ్రహాలు కూడా ఉంటాయి కదా. ఆయన వాళ్ళకి మంచిది చెయ్యడు, కానీ చెడ్డది చెయ్యడు, కానీ మంచిది అయితే చెయ్యడు. ఇప్పుడు రిషభానికి తులాకి గురుడు దశ రాకూడదు అంటారు, కానీ కొన్ని మంది చెప్తారు గురు అంటే కళ్ళు మూసుకుని మంచిది చేస్తాడు అంటారు, కానీ అది రాంగ్ అండి. కరెక్ట్గా మనం ప్రిడిక్ట్ చేయాలి గురు అంటే కూడా ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు గురు ఒక 10th ప్లేస్లో మంచిగా పవర్ఫుల్గా ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు అని పెట్టుకోండి. అప్పుడు గురు మంచిగా ఉంటాడు, ఫినాన్షియల్ వైస్ బాగా మీరు బిజినెస్ చేస్తే బాగా వస్తారంటే అక్కడ లేదు. గురు మాత్రం ఉంటే ఆ ప్లేస్ ఏమైతే స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఓకే, రైట్. డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే నాకు ఇంకా కూడా ఐడియా రావట్లేదు. ఓకే, మామూలుగా ఒక పెళ్లి చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా, ఇది అట్లాంటిదేనా? అవునండి. ఇప్పుడు ఎలా అంటే ఒక్కరికి ఇప్పుడు నేను ఉన్నాను, నాకు లైఫ్లో ఏం మంచిది జరగలేదు, నా జాతకాన్ని చూడండి అంటే ఇప్పుడు మీకు ఇది బాగలేదు అంటారంటే ఇప్పుడు నేను ఏదో తప్పు చేసి బాగలేదని కాదు, మనకి మన వాళ్ళు పూర్వీకం వాళ్ళు ఏం చేస్తారు, మంచి చేసింది అయితే దాని గురించి మనం పట్టించుకో అవసరం లేదు. బ్యాడ్ అనేది అయితే మనకి తెలుస్తుంది మనకి. అది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నాకు శుక్రుడు అయితే సూర్యుడు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఆ సూర్యుడు ఆ నక్షత్రం ఎలా అంటే ఏ దోషంలో ఉంది అని కనుక్కో, అది డిఎన్ఏ అన్నమాట. ఇప్పుడు
కార్తీక నక్షత్రం నాకు తెలిసే భాషలో అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడు నా జాతకం తెలియాలంటే మా అమ్మ జాతకం మా అమ్మమ్మ జాతకం కూడా చూస్తారా మీరు? లేదండి. ఇప్పుడు మీరు రిషభంలో పుట్టారనుకోండి, రిషభ లగ్నంలో పుట్టారు. మీ ఇదిలో ఎలా అంటే కృత్తిక నక్షత్రంలో అక్కడనే రాశి కూడా ఉంది. కృత్తిక నేను చూస్తాను, కానీ లగ్నం ఏ పాయింట్లో ఉంది అంటే 3లో ఉంది. చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉంది అని పెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ కృత్తిక అనేది మార్సు దోషం ఉండే నక్షత్రం. అది డిఎన్ఏలో తెలుస్తుంది అనమాట. ఒక్కొక్క నక్షత్రం ఏ దోషంలో ఉంది అని. అది మళ్ళీ రోహిణిలో ఉంది కదా లగ్నం. రోహిణి అనేది బుధుడిది. అది కర్మ రిజిస్ట్రీ అంటారు. ఇప్పుడు దీన్ని బట్టి ఎలా అంటే దానికి పరిష్కారం చెప్తామన్నమాట. అది ఎప్పుడంటే మీకు తిథి ఉంటుంది కదా, షష్ఠి తిథిలో పుట్టారా, ఏ తిథిలో పుట్టారా, ఆ తిథిలో మీకని ఒక గుడి ఉంటుంది. కరెక్ట్గా ఆ గుడికి వెళ్తే మనకి ఇప్పుడు బ్యాడ్ జరుగుతుంది అనేది అది మొత్తం పాజిటివ్గా యాక్టివేట్ అవుతుంది అండి. ఇట్లా ఇది మామూలుగా అందరూ చెప్పేది కదా, రెగ్యులర్గా చెప్పేది కదా ఇది? లేదండి. ఇప్పుడు కొన్ని ఎలా అంటే కుజుడు దోషం అంటారు. 2nd ప్లేస్లో, 4th ప్లేస్లో, 7th ప్లేస్లో, 8th ప్లేస్లో, 12th ప్లేస్లో కుజుడు ఉంటే కుజుడు దోషం అంటారు. కానీ అది కొన్ని చాలా ఉన్నాయి కుజుడు దోషం అని చెప్పడానికి. ఇక్కడ అది కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, కృత్తికలో లగ్నమో రాశియో లగ్నాధిపతి ఉంటే కూడా అక్కడ కుజుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడని. ఎందుకంటే కుజుడు దోషం అక్కడ ఉంది. 200% కుజుడు అక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట. అది లేకుండా కూడా అక్కడ కుజుడు ఉన్నాడని ఇది డిఎన్ఏలే తెలుస్తుంది. ఇప్పుడు 27 నక్షత్రాలు ఉంది కదా. ఇప్పుడు డిఎన్ఏలో తెలియడం అంటే మీరు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారా మాకు? అది లేదండి, అది మనకి బుక్స్ ఉన్నాయి కదా. అది అయితే మనకి సైన్స్ మెడిసిన్. అది అస్ట్రాలజీ ప్రకారం ఎలా అంటే మనకి బుక్ ఉంది, దాన్ని మనం ఎన్నో 1000 జాతకాలు చూసి దాని నుంచి వచ్చింది అనమాట. ప్రిడిక్షన్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే ఓకే. నాకు ఇప్పటికి కూడా అంటే మీరు తప్పుగా అనుకోకండి, నాకు ఈ డిఎన్ఏ అంటే అర్థం కావట్లా. డిఎన్ఏ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మన భాషలో చెప్పాలంటే సామాన్య భాషలో చెప్పండి. సామాన్య భాషలో నేను చెప్తాను. ఒక్కరికి మనం చెప్తాం శుక్రదోషం ఉంది మీకు అని. అది ఎట్లా అంటే నేను చెప్పాను కదా, కృత్తిక అనేది కుజుడు దోషం. కుజుడు కర్మ రిజిస్ట్రీ అంటారు. ఇప్పుడు కృత్తిక అనేది సూర్యుడు నక్షత్రం, కానీ అక్కడ పవర్ఫుల్ అనేది కుజుడు. అప్పుడు మనం చెప్తాం వీళ్ళకి సూర్యుడు ఇలా ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాడు, అట్లా చూడకూడదు. ఈయనకి ఏమేమి 3 అందరికీ 3 రిజిస్ట్రీ కర్మ రిజిస్ట్రీ ఖచ్చితంగా ఉంటుంది. మ్యాక్సిమం 3 రిజిస్ట్రీ, దాన్ని మనం పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అది కృత్తిక గుజుడు ఉంది అనేసరికి మనం దానికి పరిష్కారం చెప్తాం. వేదికలో అయితే అట్లా ఉండదు. ఆ ప్లేస్ బట్టి ఈ దోషం ఉంది అంటారు. దానిలో మ్యాక్సిమం ఎలా అంటే రావుకేతు దోషం అంటారు, తర్వాత మన కుజుడు దోషం అది మాత్రం చెప్తారు. దీనిలో దోషం అంటే దోషం కాదు, యోగం అంటే యోగం కాదు అని కూడా చెప్తారండి. దానిలో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. ప్లస్ గురించి మనము బాధపడాల్సిన అవసరం లేదు, మైనస్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ మైనస్ ని మనం ప్లస్ చేసుకోవాలి.